నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు బిగ్ డిబేట్. ఇక మనం చూసాం తిరుమల తిరుపతి ఏదైతుందో తిరుమల లడ్డు ప్రసాదంలో నెయ్యి ఏదైతుందో ఆ నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పేసి ఆ యొక్క నెయ్యిలో గొడ్డు మాంసం కలిపారని చెప్పేసి గతంలో మనం చూసాం. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన జరిగారు. అరే, వైసీపీ హయాంలో నిజంగా ఇంత పవిత్రమైన తిరుమల ఆలయంలో లడ్డు ప్రసాదం అవుతుందో ఆ లడ్డు ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా స్వీకరిస్తారు. అలాంటి లడ్డు ప్రసాదంలో గొడ్డు మాంసం కలపడం ఏంటి, కొవ్వు కలపడం ఏంటి, పంది కొవ్వు కలపడం ఏంటి, లేదు అంటే చేప కొవ్వు, ఇలాంటి దీనిపైన పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. అదేవిధంగా ఇటు ఎంతోమంది హిందువుల మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి. ఈ రకంగా చేస్తారని ఇక ట్రైన్ల నుంచి కూడా ఇక్కడ నుంచి ట్రైన్కి వెళ్తూ భజనలు చేసుకుంటూ తిరుమలకి వెళ్ళిన రోజులు చూసాం. ఎంతోమంది పీఠాధిపతులు ఆందోళన చేశారు, హిందువులు ఎంతో ఆందోళన చేశారు. సో దీనిపైన సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఎవరు గతంలో ఉన్న టీటీడీ చైర్మన్ అతను సుప్రీంకోర్టుకు వెళ్ళారు, వైవి సుబ్బారెడ్డి. ఆ తర్వాత సిబిఐ విచారణ కూడా చేశారు. సిబిఐ విచారణలో తర్వాత వచ్చిన రిపోర్ట్ ఏంటంటే సిబిఐ మరొకసారి కూడా ఏదైతే గుజరాత్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ ద్వారా మరొకసారి కూడా 4 శాంపిల్స్ తీసుకొని టెస్ట్కి ఇచ్చారు. ఇచ్చినప్పుడు అందులో ఏం తేలిందంటే అసలు నెయ్యిలో గొడ్డు మాంసం ఏం కలపలేదు అనేది రిపోర్ట్ వచ్చింది. ఎక్కడ కూడా గొడ్డు మాంసం కలిపినట్టు లేదు. సో నెయ్యిలో అయితే కల్తీ జరిగింది. గొడ్డు మాంసం అయితే కల్తీ అంటే ఏంటి? నెయ్యి తయారీలో పాల ద్వారా నెయ్యి తీస్తారు, కానీ అక్కడ పాలు వాడలేదు, ఫామ్ ఆయిల్ వాడారు అనేది అందులో రిపోర్ట్ ఉంది. సో అది పక్కకి పెడితే ముఖ్యంగా గొడ్డు మాంసం ఏదైతే కొవ్వుతో తయారు చేశారనేది అది మామూలు విషయం కాదు. అలాంటిది ఈరోజు అందులో లేదు అని తెలియడంతో మరి ఎందుకు ఆ రోజు ఆ రకంగా మాట్లాడాల్సి వచ్చింది? గతంలో ఎందుకు ముఖ్యమంత్రి గారు మరి ఏ రిపోర్ట్ ఆధారంగా ఆ రకంగా మాట్లాడారు? అందులో మాంసం కొవ్వు కలవలేదని రిపోర్ట్ రావడంతో వైసీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. మనం చూస్తున్నాం గత 2-3 రోజులుగా. రాజకీయం చేయాలి కానీ మరి ఇంత దారుణంగా దేవుడిని అడ్డు పెట్టుకొని రాజకీయం చేయాలంటే ఒక జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టేందుకు స్వామివారిని అడ్డు పెట్టుకుని ఈ రకంగా చేస్తారని ఈరోజు వైసీపీ ఆరోపణలు చేస్తుంది. కానీ దీనికైతే టీడీపీ కట్టుబడి ఉంది. ఎస్, ఖచ్చితంగా కల్తీ అయితే కల్తీ జరిగింది. అందులో మీరు నెయ్యి ఇది నెయ్యి కాదు, పాల నుంచి వచ్చిన నెయ్యి కాదు, మీరు ఫామ్ ఆయిల్ కలిపారు, ఈ రకంగా ఇటు టీడీపీ చెప్తుంది. తాజాగా ఈరోజు వైసీపీ ఏం చేసిందంటే ఏపీలోని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయాల దగ్గర మొత్తం స్టెప్స్ కడగడము, అక్కడ మెట్లు కడగడము, స్వామివారు క్షమించాలి, మీరు ఈ రకంగా మీ పైన నిందలేశారు కాబట్టి చంద్రబాబు నాయుడుకు శిక్ష పడాలి, ఈ రకంగా వాళ్ళు మాట్లాడుతూ మనం చూస్తున్నాం. అది కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరి నిజంగా ఈ విషయం కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకు మాట్లాడట్లేదు? ఈరోజు గొడ్డుకు సంబంధించిన జంతువుల కొవ్వు కలపలేదు కదా, అది రిపోర్ట్ వచ్చినప్పుడు ఎందుకు ముఖ్యమంత్రి గారు మాట్లాడట్లేదు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కూడా ఎందుకు మాట్లాడట్లేదు అనేది ఈరోజు వైసీపీ చెప్తుంది. నిజంగా ఏం జరిగింది? ఒకవైపు టీడీపీ ఏమో దీన్ని లేదు ఖచ్చితంగా కలిసిందని టీడీపీ చెప్తుంది. అసలు రిపోర్టే వచ్చింది కదా, సిబిఐ రిపోర్టే వచ్చింది కదా, సిట్ రిపోర్టే వచ్చింది కదా, అక్కడ గొడ్డు మాంసం కొవ్వు కలవలేదని ఈ రకంగా చెప్తున్నారు. సో మొత్తానికైతే కొంత భక్తులను అయితే ఆందోళన గురించి అయోమయం గురయ్యారు. అసలు ఎవరు చెప్తున్నారు, ఎవరు చెప్పింది కరెక్ట్ అనేది, మరి ఈ రిపోర్టు తప్ప? సో ఇలాంటి అంశాలను కూడా మనం చర్చించాం. ఇందులో ఎవరి తప్పు ఉంది, నిజంగా స్వామివారిని రాజకీయాలకు వాడుకుంటున్నారా? సో ఇలాంటి అంశాలను కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ సీనియర్ నాయకులు దుర్గాప్రసాద్ గారు ఉన్నారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రేగడి లక్ష్మణ్ గారు ఉన్నారు, మరి కాసేపట్లో బీజేపీ నుంచి సీనియర్ నాయకురాలు సుహాసిని ఆనంద్ గారు మనకు లైవ్లో సిద్ధంగా ఉంటారు. ముందుగా దుర్గాప్రసాద్ గారు మీ దగ్గరికి వద్దాం. దుర్గాప్రసాద్ గారు, చూస్తున్నాం కదా గత 2-3 రోజులుగా మళ్ళీ తిరుమల లడ్డుకు సంబంధించిన వ్యవహారం ఏదైతే సిబిఐ రిపోర్ట్, సిట్ రిపోర్ట్ వచ్చిందో ఆ రిపోర్ట్ తర్వాత అందులో ఎలాంటి జంతు కొవ్వు కలవలేదు అనేది ఈరోజు రిపోర్ట్ వచ్చింది. మీరేమో గతంలో మనం చూసాం ఏ రకమైన ఆరోపణలు వచ్చాయి, మనం కూడా చాలా డిబేట్స్ కూడా పెట్టాం దీనిపైన. ఈ రకంగా చేస్తుందా వైసీపీ? నిజంగా హిందూ మనోభావాలను దెబ్బతీస్తుందా? ఒక స్వామివారి ప్రసాదం ఎంతో పవిత్రంగా స్వామివారి ప్రసాదం తీసుకుంటాం, వాళ్ళ దాంట్లో ఈ పంది కొవ్వు కావచ్చు, చేపలుగా కలిసిందా, ఈ రకమైన ఆరోపణలు వచ్చాయి. ఏం చెప్తారు దీనికి సంబంధించి దుర్గాప్రసాద్ గారు? రాజేష్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. మీకు 6 టీవీ వీక్షకులకి, డిబేట్లో పాల్గొంటున్న వారికి గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు అంటే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్ర దెబ్బతిన్నది అనేది జగమెరిగిన సత్యం. అంటే లడ్డూ విషయంలో
ఉత్తగా రాజకీయ యాగి కాకుండా లడ్డు విషయంలో అసలు ఏం జరిగింది అనేది వాస్తవాలు బయటకు వచ్చినాయి ఆటోమేటిక్ గా. అంటే కొవ్వు శాతం ఉంది వేరే, అంటే నెయ్యి కాకుండా వేరే కొవ్వు కలిసింది అనేది సిట్టు నిర్ధారణలో, సిట్టు ఇచ్చిన రిపోర్ట్ లో కూడా ఉంది. అవును. కాకపోతే దీన్ని మళ్ళొకసారి నేను తెలుగుదేశం పార్టీ అయినా ఐఎమ్ డిమాండింగ్ మళ్ళొకసారి రీఇన్వెస్టిగేట్ జరగాల్సిన అవసరం ఉంది. రెండోది, అసలు ఆ బోలేబాబా అక్కడ ఏదైతే వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారో సిబిఐ, అక్కడ ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు ఏం జరిగింది? అక్కడ పాడి లేదు, పాలు లేవు, వెన్న లేదు, నెయ్యి తయారైంది. 250 కోట్ల రూపాయలు కలిగినటువంటి 60 కోట్ల లీటర్ల నెయ్యి తయారైంది. ఎట్లా తయారైంది? కెమికల్స్ తోటి, పామ్ ఆయిల్ తోటి చేశారనేది ఒక నిర్ధారణకు వచ్చారు. అంటే కల్తీ దాంతో, కల్తీ నెయ్యితోటి లడ్డు తయారు చేశారు. 20 కోట్ల లడ్డూలు ప్రజలంతా కూడా, అందరూ కూడా తిన్నారు దాన్ని. ఆ పాపం ఉట్టిగా పోదు. వీళ్ళు దేవాలయాలను శుద్ధి చేస్తే పోదు, ఇంకా చాలా చేయాలి వీళ్ళు. ఆ పవిత్రత రావాలంటే. కానీ దుర్గాప్రసాద్ గారు ఇక్కడ ఒక పాయింట్ మీరు అన్నారు అంటే ఇక్కడ మీరు సిబిఐ రిపోర్ట్ ఏమైనా తప్పుపడుతున్నారా? నాకు తెలిసి నిన్న టీటీడీ చైర్మన్ అంటారు అసలు సిబిఐ రిపోర్టు ఇవన్నీ పరిగణలో తీసుకోవాలి, మళ్ళీ ఒకసారి రీవెరిఫై చేయాలనేది. అంటే మీరు గతంలో మాట్లాడింది ఏంటి? ఇందులో జంతు కొవ్వు కలిసిందన్నారు, పంది కొవ్వు కలిసిందన్నారు, చేపది కలిసిందన్నారు, ఇవన్నీ అన్నారు కదా. ఇవన్నీ ఇందులో ఇది కదా ఇంపార్టెంట్ పాయింట్. మేము అదే చెప్తున్నామండి. అందులో కొవ్వు కలిసింది వాస్తవం అని సిట్ రిపోర్ట్ లో, కోర్టుకు ఇచ్చినటువంటి సిట్ రిపోర్ట్ లో ఉంది కొవ్వు కలిసిందని. ఏ కొవ్వు కలిసింది అనేది నిర్ధారణ చేయాల్సింది ల్యాబొరేటరీస్ నుంచి వచ్చిన దాంట్లో వస్తుంది. నెక్స్ట్ ఒక ల్యాబ్ కు పంపితే కూడా ఆ ల్యాబ్ లో కూడా కొవ్వు కలిసిందని చెప్పారు. తర్వాత ఫర్దర్ సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరిగింది. సిబిఐ కూడా సెమీ ఛార్జ్ షీట్ వేసింది, పూర్తి ఛార్జ్ షీట్ వేయాలి. నేను అడుగుతున్నా, అసలు దీని వెనకాల చాలా అనేక రకాలైన కోణాలు ఉన్నాయి. అప్పటి చైర్మన్ సుప్రీంకోర్టుకు పోతాడు, నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు అని, నన్ను తప్పించండి అని. ఆయన గారి పిఏ గారి దగ్గర 12 కోట్ల రూపాయలు దొరుకుతాయి. ఆ డబ్బులు ఎట్టుపోయింది. ఇవన్నీ తెలుసాల్సిన, అంటే ఇంకా కొన్ని ఇన్వెస్టిగేషన్ అందనటువంటి నిజాలు దాచి ఉన్నాయి. అవన్నీ నిజాలు ప్రజలకు చెప్పాలా, తెలియజేయాలా. నేను కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. కేంద్ర ప్రభుత్వం కానీ, లేకపోతే ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, మా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన. మళ్ళీ రీఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. మళ్ళీ సిబిఐ తోటనే ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఇచ్చినటువంటి రిపోర్ట్. ఒక పాయింట్ దుర్గాప్రసాద్ గారు ఇక్కడ ఒక్క పాయింట్ అండి. దుర్గాప్రసాద్ గారు, నేనేమంటాను, మీరు ఎంతో పవిత్రమైన తిరుమలను ఆ రోజు ముఖ్యమంత్రి గారు అంటే ఏ రిపోర్ట్ ఆధారంగా ఈ రకమైన కామెంట్ చేశారు అని. డెఫినెట్ గా అంటే ప్రాథమిక దర్యాప్తులో సిట్ వేసినప్పుడు ఆటోమేటిక్ గా ఇందులో కొవ్వు కలిసిందని అక్కడ దేవస్థానానికి సంబంధించిన వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పవన్ కళ్యాణ్ గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ మాట్లాడారు. మాట్లాడిన తర్వాత సిట్ వేశారు. సిట్టు పరిశీలన చేసినాక కూడా కోర్టుకి ఇచ్చినటువంటి దాంట్లో ఈవెన్ ల్యాబొరేటరీకి పంపితే కూడా కొవ్వు కలిసిందని వచ్చింది. ల్యాబొరేటరీ రిపోర్ట్ ఉంది క్లియర్ కట్ గా, దీంట్లో ఏదో కొవ్వు కలిసిందని ఉంది. దాని ఆధారం చేసుకొని మాట్లాడారు. కాబట్టి నేనేమంటున్నానంటే కొవ్వు కలిసింది వాస్తవమే, అది చేసింది వాస్తవమే. రెండోది, ఇక్కడ సిబిఐ విచారణలో క్లియర్ గా నిర్ధారణ అయింది మనకి. అక్కడ పాలు లేవు, ఆవులు లేవు, నెయ్యి లేదు, వెన్న లేదు, కానీ 250 నెయ్యిని సప్లై చేశారు వాళ్ళు. కాదండి, ఆ రిపోర్ట్ లో మీరు అన్నట్లు పాలు లేదు, నెయ్యి లేదు, కానీ ఫామ్ ఆయిల్ కలిపారనేది మాత్రం ఉంది కదా. ఫామ్ ఆయిల్ కలిపారు ఉంది. ఫామ్ ఆయిల్ లో కూడా నేనేమంటున్నంటే వాసన కోసం, స్మెల్ రావటం కోసం కెమికల్స్ తో పాటు ఇది కూడా ఏమన్నా మిక్స్ చేశారు అంటే మేము ఇప్పుడు అది ఇన్వెస్టిగేషన్ లో తేలాలా, ఆ ల్యాబ్ టెస్టింగ్ లో తేలాలా, మనం మాట్లాడుకునేది కాదు అది. అందుకనే ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఏంది సిట్ ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకొని మాట్లాడారు వాళ్ళు. ఇందులో ఏదో కలిసి ఉంటుంది. నిజంగా కూడా సిట్ రిపోర్ట్ లో కోర్టుకి ఇచ్చిన దాంట్లో దీంట్లో ఏదో కొవ్వు పదార్థం కలిసింది అన్నారు. వాళ్ళు ఏ కొవ్వు పదార్థం అని చెప్పాల. తర్వాత వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన దాంట్లో ఇచ్చింది. రెండోది, ఫస్ట్ వీళ్ళు అక్కడ దాన్ని క్లియర్ చేయమని చెప్పి ఈమెయిల్స్ ఏదైతే మద్రాసులో వాళ్ళు సప్లై చేసిన వాళ్ళ దగ్గర క్లియర్ చేయమని చెప్పి 4 అధికారులను పంపినప్పుడు ఆ అధికారులకు వీళ్ళు ఈమెయిల్స్ కూడా, చైర్మన్ నుంచి ఈమెయిల్స్ కూడా పోయినాయి. కానీ దుర్గాప్రసాద్ గారు ఈరోజు వైసీపీ ఏం చేసిందంటే, ఏమని చెప్తున్నారు అంటే, ముఖ్యమంత్రి గారు మీరు అందరూ తప్పు చేశారు, తప్పు మాట్లాడారు, వైసీపీ జగన్మోహన్ రెడ్డి కష్టం మాట్లాడారు. ఈరోజు మళ్ళీ అక్కడ సిబిఐ రిపోర్ట్ వచ్చినా కూడా మళ్ళీ మీరు బుకాయిస్తున్నారు. చూడండి, అదేం చెప్తున్నారు, మళ్ళీ బుకాయిస్తున్నారు చేసిన తప్పు ఒప్పుకోకుండా. మేమేమంటున్నాం అంటే
సిబిఐ క్లియర్ గా తేల్చింది, సెమీ ఇది వేసింది, ఇంకా షార్ట్ షీట్ పూర్తి షార్ట్ షీట్ వేయాలా. సెమీ షార్ట్ షీట్ లో ఇప్పుడు ఉన్నటువంటి వివరాలు చెప్పింది. పూర్తి షార్ట్ షీట్ వేసేటప్పుడు అసలు ఈ అప్పన్ననే వీళ్ళ పిఏ దగ్గర 12 కోట్ల రూపాయలు ఏ విధంగా ఉన్నాయి ఒక పిఏ దగ్గర, ఆ 12 కోట్ల రూపాయలు ఎటుపోయింది అది తేల్చాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా. డబ్బులు కాదండి, ఆ డబ్బుల మ్యాటర్లు అవి వేరు, అది వేరులే. కానీ ఇప్పుడు మీరు నేనేమంటున్నది ఏమంటారు చూడు, అవన్నీ సెకండరీ, కానీ ఇది చాలా ఇంపార్టెంట్ కదా. ఈ రోజు ప్రసాదంలో గొడ్డు మాంసం కలిసిందనేది అది ఎంత పెద్ద వార్త. నేషనల్ లెవెల్లో ఎక్కడెక్కడో ప్రపంచంలో ఉన్న స్వామివారి భక్తులంతా ఎంత ఆందోళన చెందారో నిజంగా. ఈ రోజు మేము తీసుకున్న ప్రసాదం అంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా మాట్లాడడంతో అందరూ కాస్త ఆందోళన చెందారు కదా. ముఖ్యమంత్రి ఈ రకమైన కామెంట్ చేశారు అంటే నిజంగా జరిగింది అనేది. దానికి ముఖ్యమంత్రి గారు ఆ మాట అన్న తర్వాత కూడా మనకు సిట్టు దర్యాప్తులో చేరింది ఏంది, ఏదో కొవ్వు పదార్థం కలిసిందని వాళ్ళు కోర్టు సబ్మిట్ చేశారు. సిట్ ఇచ్చిన రిపోర్ట్ 2 సార్లు శాంపిల్స్ తీసుకున్నారు, ఒకసారి పదార్థమే కలిసిందని. వాళ్ళు ఆల్రెడీ ఒక ల్యాబ్ కి పంపిస్తే కూడా వాళ్ళు కొవ్వు ఉందని చెప్పారు అందులో. అది యథార్థం, అది ఏం కొవ్వు అనేది. కానీ వీళ్ళు సిబిఐ చేసిన రిపోర్ట్ లో అసలు అంటే దాంట్లో పాలు లేకపోయినా కొవ్వు కలిపారా ఏంటి, ఈ స్మెల్ కోసమో లేకపోతే గట్టితనం కోసమో ఏం చేశారు, కెమికల్ రియాక్షన్ కోసమో ఏం చేశారు, ఇంకా తరో ఇన్వెస్టిగేషన్ జరగాలి. చాలా తరో ఇన్వెస్టిగేషన్ జరగాలి. లక్ష్మణ్ గారు వినపడుతుందా? రాజేష్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్. లక్ష్మణ్ గారు ఏం చెప్తారు ఈ ఇష్యూకి సంబంధించి? సార్ మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి 60 వీక్స్లకి యాజమాన్య హృదయపూర్వక నమస్కారం అండి. నమస్తే. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే ఒక ఫేక్ ప్రాపగండ అయితే సృష్టించి ఇదిగో లడ్డెలో జంతువు కొవ్వు కలిసిందని, పంది కొవ్వు కలిసిందని, చేపల కొవ్వులు కలిసాయని చెప్పి రాజకీయ లబ్ధి కోసం చేసినటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి ప్రకటనలు ఏవైతే ఉన్నాయో అవి యావత్తు ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ భక్తులకు వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. అవును. దీన్ని పవన్ కళ్యాణ్ గారు ఒక 2 అడుగులు 3 అడుగులు ముందుకేసి అక్కడ కులాలని మతాలని రెండింటిని కూడా వాటి మధ్య వైషమ్యాల్ని రేకెత్తించేటట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది. నేను సనాతన ధర్మం ఇలాగా, అది క్రిస్టియన్స్ జరిగితే ఊరుకుంటారా, మైనార్టీ జరిగితే ఊరుకుంటారా, మన హిందువులకు జరిగితే మనం ఊరుకోవాలా, రండి పోరాటం చేయండి, యుద్ధం చేయండి, వాళ్ళు కొట్టండి తిట్టండి అని చెప్పి ఒక వేషధారణమైనటువంటి వేషం వేసి ఆయన చెప్పవలసినట్టు మాట్లాడు. సరే ఏమైంది ఈ రోజున ఏదైతే ఇలా ఒక బేస్లెస్ అలిగేషన్ ఏదైతే మాట్లాడినటువంటి తరుణంలో ఆ రోజు వీళ్ళు ఏమని చెప్తా ఉన్నారు, ఎన్డీబీ ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా మేము మాట్లాడామన్నారు. ఆ రోజున కూడా చెప్పింది క్రిస్టల్ క్లియర్గా ఎన్డీబీ రిపోర్ట్లో చెప్పింది, నెయ్యి అనేది తేమ తగిలినా గాలి తగిలినా ఇదేదో పొడిగా ఎటువంటి విధానంలో ఉన్న ఆ యొక్క నెయ్యిని టెస్ట్ చేసేటప్పుడు ఆ పరీక్షలో ఈ రకమైనటువంటి కొన్ని చేర్పులు మార్పులు ఎక్స్చేంజెస్ ఉంటాయని చెప్పి దీన్ని ఇదే ప్రామాణికం, ఇదే కొలత, ఇదే అథెంటికేషన్ అని చెప్పి మాట్లాడడానికి లేదని చెప్పి ఆ రోజున ఎన్డీబీ కూడా చెప్పింది. నోట్లో కూడా రాస్తుంది అక్కడ ఎన్ఓటీ నోట్ అనే ఏమని ఉంటుందంటే అక్కడ మేము ఇచ్చినటువంటి ఈ రిపోర్టు అథెంటికేషన్ కాదు, ఇది ప్రామాణికం కాదని చెప్పి క్రిస్టల్ క్లియర్గా రాసిచ్చింది. కానీ సదరు మన రాష్ట్ర సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక మతాల్ని ఉద్దేశిస్తే ఏదైతే మనం శ్రీవారి లడ్డీని ఒక వరప్రసాదంగా మనం భావిస్తామో, శ్రీవారికి ఉన్నటువంటి ఆ ఖ్యాతిని తగ్గించాలన్న భావజాలమో, లేదు శ్రీవారి భక్తుల్ని మరి లేనిపోయినటువంటి వాళ్ళ మనసులో ఏదో జొప్పించాలంటే ఆలోచన విధానం చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు పోనిందో తెలియదు. కాదు లక్ష్మణ్ గారు, నేనేమంటున్నా, మీరు లక్ష్మణ్ గారు ఇక్కడ మీరు ఆ లడ్డులో కల్తీ జరగలేదు అని మీరు అంటున్నారు, అది జంతువులు లేదు, కానీ ఏదో ఒక కల్తీ అయితే జరిగింది కదండి. మీ హయాంలో జరిగిందా? ఈరోజు రిపోర్ట్ అయితే వచ్చింది కదా, కల్తీ అయితే జరిగింది. నెయ్యిని ప్యూర్ నెయ్యితో అయితే లడ్డు తయారు చేయలేదు, అందులో ఫామ్ ఆయిల్ వాడారు, కెమికల్ వాడారు అనేది రిపోర్ట్ అయితే వచ్చింది కదా. అక్కడైతే కల్తీ అయితే జరిగింది కదా, కల్తీ అయితే చేశారు కదా. నా రాజేష్ గారు, కల్తీ జరిగిందని కానీ కల్తీ చేశారని కానీ ఇప్పటి వరకు ఏ రిపోర్ట్లు కూడా రాలేదు. అవును, ఆ రిపోర్ట్ ఉంది కదా ఫామ్ ఆయిల్ వాడారని. లేదు సార్. వీళ్ళు రాసినటువంటి ఛార్జ్ షీట్లో ఒక అనుమానాలని రేకెత్తించి వాళ్ళు రాశారు. ఏమని రాశారు, ఇది
బీటా క్రెనాల్ ఆయిల్ కానీ లేదా ఎసిడిట్ ఎస్టర్స్ కానీ కొన్ని రసాయన పదార్థాలు కలిపి పామాయిల్లో కలపడం వల్ల ఇది నెయ్యిగా తయారయ్యింది. దీంట్లో ఎటువంటి పాలు లేవు, వెన్న లేదు, ఎటువంటి పాలు పదార్థాలు కానీ ఎటువంటి ఏవి లేకుండా వీళ్ళు నెయ్యి తయారు చేశారని చెప్పి ఒక ర్యాండమ్గా వీళ్ళు ఒక ఇంటెన్షన్గా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్గా వీళ్ళు ఏదైతే విధించారో ఆ సిట్ దాని మీద పేర్కొని రాసిందే. అది దాన్ని నిరూపించడానికి కూడా చిట్టు తగినటువంటి ఆధారాలు తీసుకెళ్ళి హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ దాన్ని నిరూపించాలి. ఇదిగోండి ఈ పామాయిల్ ఏవైతే ఈ పామాయిల్లో వీళ్ళు చెప్తున్నట్టుగా 68 లక్షల లీటర్ల నెయ్యిలో తయారవ్వాలంటే 68 లక్షల లీటర్ల నెయ్యి తయారవ్వాలంటే వీళ్ళు చెప్పిన విధంగానే 300 నుంచి 400 వరకు సుమారు మరి లారీల ట్యాంకర్స్ ఏవైతే ఉంటాయో దానికి మరి ఫామాయిల్ కానీ ఈ బీటా క్రెనాయిల్ కానీ లేదంటే ఇలా చెప్పినటువంటి ఎసిడిట్ ఎస్టర్స్ కానీ ఇవన్నీ కూడా సుమారు 300 నుంచి 400 ట్యాంకులు లారీలు ఉండాలి. ఇవన్నీ వీళ్ళు ఎక్కడ పట్టుకున్నారు? ఏ ఫ్యాక్టరీలో ఇదంతా కూడా తయారు చేశారు? ఇవన్నీ తయారు చేయడానికి గల కెమిస్ట్ ఎవరు? ఏ కెమిస్ట్ తయారు చేశాడు? ఎక్కడ తయారు చేశాడు? ఏ ఫ్యాక్టరీలో తయారు చేశాడు? ఎక్కడి నుంచి ఈ 68 లక్షల లీటర్ల యొక్క ఉత్పత్తిని తీసుకొచ్చారనేది ఎక్కడ కూడా ఛార్జ్ షీట్ లో వీళ్ళు మెన్షన్ చేయరు. ఇంకా ఉంది కదా, ఇవన్నీ కూడా నిరూపించాలి. నిరూపించిన తర్వాత పలానా దగ్గర ఇలాగా వీళ్ళు కల్తీ చేశారో అడల్టరేషన్ చేశారు అనేది నిరూపితం అయితేనే కల్తీ జరిగిందని. ఛార్జ్ షీట్ లో ఇలాగ అభియోగాలు ఉన్నాయి, ఇలాగ అనుకుంటున్నాం, ఇలాగ వాసులకి ఎస్టేట్ ఇది ఎస్టేట్ కలిపారని, ఇలాగా నెయ్యి యొక్క ప్రాధాన్యత రావడానికి బీటా క్రెనాల్ కలిపారని, నెయ్యిలాగా ఉండాలని పామాయిల్ కలిపారని, ఇవన్నీ కూడా జస్ట్ అభియోగాలు మాత్రమే. నివృత్తి చేసే బాధ్యత సిట్ మీద ఇప్పుడు ఉంది. ఎందుకంటే నేను అన్నానంటే సార్ సిబిఐ ఇచ్చినటువంటి నివేదిక ఒకలాగా ఉంది, మన రాష్ట్రం ఇచ్చినటువంటి నివేదిక ఏదైతే మన రాష్ట్రం నుంచి ఈ సిట్ దర్యాప్తు ఏదైతే చేసిందో వీళ్ళు ఇచ్చిన నివేదిక ఒకటి ఉంది. రెండింటిలో కూడా చాలా వ్యత్యాసాలు కనబడుతున్నాయి. కావాలంటే మీరు ఛార్జ్ షీట్ మీరు చదవచ్చు. నేనేమంటానంటే రాజేష్ గారు, ఖచ్చితంగా మీరు ఏదైతే గతంలో మీరు మాట్లాడినటువంటి వైవి సుబ్బారెడ్డి గారి పేరు కానీ, భూమన కన్నారెడ్డి గారి పేరు కానీ, లేదా ధర్మారెడ్డి గారి పేరు కానీ ఛార్జ్ షీట్ లో ఎక్కడ కూడా పెట్టలేదు. అలాగే ఆ రోజున ఏదైతే ఈ నెయ్యి కొనడానికి గల ఒక కమిటీ ఉంటుందో, పర్చేజ్ కమిటీ ఏదైతే ఉంటుందో ఆ కమిటీ ముఖ్య భూమిక పోషించింది వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి యొక్క వాళ్ళ సతీమణైనటువంటి వేమరెడ్డి లక్ష్మణ్ గారు. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒక నిమిషం. సుహాసిని ఆనంద్ గారు. హలో, సుహాసిని ఆనంద్ గారు వినపడుతుందా? సుహాసిని గారు ఏం చెప్తారు? ఈరోజు ఈ యొక్క లడ్డు శ్రీవారి లడ్డులో కల్తీ జరగలేదు, ఎలాంటి జంతు కొవ్వు కలపలేదనేది ఈరోజు రిపోర్ట్, సిబిఐ సిట్ రిపోర్ట్ వచ్చింది. ఈ రిపోర్టును బీజేపీ రకంగా చూస్తుంది. ఎందుకంటే గతంలో మీరు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు, శిక్షించాలి ఇట్లా చేసిన వారు, ఎంతోమంది స్వామివారి భక్తుల మనోభావాలు దెబ్బతీశారనేది కూడా మీరు మాట్లాడారు. చాలామంది బీజేపీ నేతలు హైదరాబాద్ నుంచి కూడా చాలామంది ట్రైన్లో వెళ్ళారు భజనలు చేసుకుంటూ. ఈ స్వామివారి లడ్డులో ఈ రకంగా కల్తీ జరిగింది కాబట్టి వాళ్ళని శిక్షించాలని. మరి ఈరోజు ఏమో అది కల్తీ జరగలేదనేది రిపోర్ట్ వచ్చింది. దీనిలో ఎవరిని శిక్షించాలంటారు? ఒకటి ఏంటంటే కల్తీ జరగకపోతే ఏ ఆధారం లేకుండా ఇటువంటి ఒక విషయాన్ని పట్ల ఆటలు ఆడరండి ఎవరు కూడా. ఒకటేంటంటే ఇట్స్ ఏ క్లియర్ కట్ ఎవిడెన్స్. ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్ట్, ఎన్డీడీబీ కాఫ్ ల్యాబ్ రిపోర్ట్, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ కాఫ్ ల్యాబ్ రిపోర్ట్ బట్టి అందులో కల్తీ జరిగింది ఫస్ట్ నివేదిక. రెండోది హర్యానాకి కూడా పంపించిన దానిలో అక్కడ ఐసిఏఆర్ అండ్ ఎన్డిఆర్ఐ నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అందులో పామాయిల్, పామోలిన్ ఆయిల్, అంతేకాదు అందులో రసాయనాలు ఏంటి బీటా కెరటిన్, అసిటిక్ యాసిడ్, ఈస్టర్, మోనోగ్లిజరైన్, అంటే ఇవి ఉండాల్సిన నిష్పత్తి కూడా 60-30లో ఉందని, ఇవన్నీ ఇంత క్లియర్ గా రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అప్పటికీ కూడా తొందరగా డెసిషన్ తీసుకోలేదండి. ఎందుకు జరిగింది అసలు ఈ కల్తీ? ఏ డైరీ దగ్గర నుంచి మనం తీసుకుంటున్నారు?
అవన్నీ కూడా చర్చకి వచ్చినప్పుడు డైరీస్ మార్చడం అండ్ టెండర్ పాయింట్ ఇక్కడ సుహాసిని ఆనంద్ గారు ఇక్కడ ఒక పాయింట్ సూటిగా అయిందంటే అందులో ఫామ్ ఆయిల్ కలిసిందా కెమికల్ కలిసిందా కాదు, అందులో జంతు కొవ్వు కలిసిందా లేదా అనేది ఇప్పుడు ప్రజెంట్ న్యూస్. ఇప్పుడు ఆ దానివల్లనే కదా ఈరోజు దేశవ్యాప్తంగా హిందూ వాళ్ళంతా కూడా ఆందోళన చేసింది. అందులో జంతు కొవ్వు ఉందా లేదా రిపోర్ట్ ఒకటి ఏమని వచ్చిందో చూసారా? ఏ జంతు కొవ్వు కలవలేదని వచ్చింది. ఇట్స్ ఓన్లీ అబౌట్ బీఫ్ టాలో. మరి మిగిలిన యానిమల్ ఫ్యాట్స్ గురించి మీరు తప్పుగా మాట్లాడలేదు. పంది కొవ్వు కానీ జంతువు కొవ్వు కానీ ఫిష్ ఇవనండి, ఈ మూడు కూడా ఎటువంటి కొవ్వు పదార్థాలు దీంట్లో కలవలేదు. క్రిస్టల్ క్లియర్ గా వచ్చిన రిపోర్ట్ ఉంది. రిపోర్ట్ చెప్పారు ఎక్కడ చేప కొవ్వు కలిసింది లేదా జంతువుల కొవ్వు కలిసాయి, అక్కడ ఏమని రాసిందా? కాదు మీరు ఇంకెంతకాలం ప్రాపగాండా చేస్తారు? లేదు కొవ్వు మిక్స్ అయిందని లేదు. ఒకటండి దుర్గాప్రసాద్ ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ మీరు కొవ్వు మిక్స్ అయింది అని మీరు అంటున్నారు కానీ అందుకనే సిబిఐ మళ్ళీ సెకండ్ టైం కూడా ఫస్ట్ టైం ఏదైతే ఎన్డీటీపీ రిపోర్ట్ వచ్చిందో దాని తర్వాత మళ్ళీ ఇంతకుముందు సుహాసిని ఆనంద్ గారు చెప్పినట్టు నేషనల్ డైరీ డెవలప్మెంట్తో కూడా టెస్ట్ చేయించిందని సెకండ్ టైం కూడా చేశారు. అందులో కూడా ఎక్కడ కూడా అంటే కల్తీ జరిగిందని ఉంది కానీ ఎక్కడ ఏ అనిమల్ ఫ్యాట్ వాడలేదని ఉంది. ప్లీజ్ కంటిన్యూ సుహాసిని ఆనంద్ గారు, ప్లీజ్ మాట్లాడిద్దాం. ప్లీజ్ సుహాసిని ఆనంద్ గారు మాట్లాడిద్దాం. భక్తి ఉన్న చోట విశ్వాసం ఉంటుంది, విశ్వాసం ఉన్న చోట విధేయత ఉంటుంది, విధేయత ఉన్న చోట క్రమశిక్షణ ఉంటుంది. క్రమశిక్షణ ఉన్నప్పుడే పొరపాట్లు దొల్లవు. అక్కడ క్రమశిక్షణే కాదు అసలు భక్తి విశ్వాసాలు లేవు. ఇటువంటివి అన్డ్యూగా ఎవరు అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించి ఇదేం చిన్న విషయం కాదండి. ఎలా పడితే అలాగా అభియోగం మనము వైకుంఠనాథుడి గురించి వారి ప్రసాదం గురించి ఎలా పడితే అలా డెసిషన్ ఎందుకు తీసుకుంటారండి? అది 1-2 సార్లు క్లియర్ గా చర్చ జరిగిన తర్వాత దానిపైన ఎవిడెన్సెస్ వచ్చిన తర్వాత ఒక భయాతోళన ఏంటిది చాలా షాకింగ్ రిజల్ట్. అది కూడా ఇప్పుడు 2019-24 మధ్యలో జరిగినప్పుడు. అప్పుడు ఇంకా డీటెయిల్స్ లో వెళ్ళినప్పుడు ఏం జరిగింది? టెండర్ పిలిచారు. ఇప్పుడు టెండర్ ఏమైనా యాజ్ పర్ నార్మ్స్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పిలిచారా అంటే అది లేదు. ఎందుకు డివియేట్ అయ్యారు? ఎందుకు రూల్స్ పాటించలేదు? ఇంకొకటి దీనికి సంబంధించింది 68 లక్షల కేజీల నెయ్యికి ఒక కేజీకి 25 రూపాయల కమిషన్ అడిగినట్టు ఎందుకు అవతల వాళ్ళు చెప్పారు? పైగా జగన్మోహన్ గుప్తా అని ఆయన టెండర్ దక్కించుకోవడానికి 50 లక్షలు ఎవరు కాదండి. ఇక్కడ ఒకటండి సుహాసిని ఆనంద్ గారు యాక్చువల్ గా ఇది 2019 సుహాసిని ఆనంద్ గారు ఈరోజు నెయ్యి తయారు చేసే సంస్థ ఏదైతే ఉందో ఇది మన బోలేబాబా డైరీ సంబంధించింది. ఇది కాంట్రాక్టు 2019 మేలోనే దక్కించుకున్నారండి. ఆ రోజుల్లో 1 లీటర్ 290 రూపాయలకు ఇస్తున్నానని చెప్పి ఈ కంపెనీ చెప్పడంతో ఆ టైంలో ఈ టీడీపీ కూడా అతన్ని సత్కరించిందండి. ఇవన్నీ చూశాను. సో ఇది మీరేమన్నారంటే ఇక్కడ బోలేబాబా డైరీ ఇది వైసీపీ హయాంలో తీసుకున్నారు కానీ అంతకుముందే ఉందండి, అది అప్పుడే టెండర్ వచ్చింది వాళ్ళకి. 5 రకాలైన నామ్స్ మార్చారు. మళ్ళా వీళ్ళు తర్వాత పిలిచిన టెండర్ లో బోలేబాబాకి ఇచ్చిన దాంట్లో 5 రకాలైన నామ్స్ అంటే మిగతా కంపెనీలు పాల్గొన్న వాళ్ళకి రాకుండా ఉండటం కోసం క్లియర్ కట్ గా 5 రకాలైన నామ్స్ బోర్డులో మార్చి చైర్మన్ ద్వారా వాళ్ళ కంపెనీకి పోయింది. అంటే ప్రకటించారు. అంటే ఆ కంపెనీకి ఎలిజిబిలిటీ ఇచ్చేటట్టు చేశారు. దిస్ ఈస్ ద ప్రైమ్. అంటే బ్రహ్మాండంగా ఎక్యూజ్ అంతా కూడా ఇక్కడే దొరికింది మొత్తం. ఎందుకు చేయాల్సి వచ్చింది? ఏ లబ్ధి కోసం చేయాల్సి వచ్చింది? డబ్బు కోసం స్వామి వారికి ఇంత విఘాతం చేస్తారని సార్ ఇప్పుడు బోలే బాబా వాళ్ళకి ఇవ్వలేదండి. ఏం మాట్లాడతారు? అందుకే కొంచెం హోంవర్క్ చేసుకుంటారండి. ఏఆర్ డైరీ వాళ్ళు అలాగే ఇంకో 4-5 ఉన్నారు. వాళ్ళకి బ్యాక్ అండ్ బోలే బాబా ఉన్నారని అభియోగం మాత్రమే. బోలే బాబా వాళ్ళు ఇచ్చారని మళ్ళీ మీరు మాట్లాడతారు. ఏఆర్ డైరీ వాళ్ళు ఇప్పటి నుంచి తీసుకెళ్తాం. మీరు ఏం చదువుతున్నారు? మీరు టీడీపీ నుంచి బ్యాక్ అండ్ నుంచి ఈ ఏఆర్ డైరీ మిగతా డైరీలకు కానీ మీరు తర్వాత నామ్స్ చేంజ్ చేశారంటారు. వినండి, అంతేగాని మీరు బోలబాబాలు ఇచ్చారని మీరు మాట్లాడతారంటే ఎవరిలో రావలేదు. బోలబాబాలకు ఒక్కరికి ఇచ్చారంటారంటే ఏం మాట్లాడతారండి? నాకు డమ్మీ చేశారు.
బోలే బాబా వేరే కంపెనీ ద్వారా ఆర్డర్ చేసుకున్నారు. మీరు నామ్స్ ఎందుకు మార్చారు? నామ్స్ ఎందుకు మార్చారు? మీరు నామ్స్ మేము ఎక్కడ మార్చలా. ఒక ప్లీజ్ అది మనం మళ్ళీ మాట్లాడదాం. ఒక దుర్గాప్రసాద్ గారు దుర్గాప్రసాద్ గారు మాట్లాడు ఒకసారి. సుహాసిని ఆనంద్ గారు ఒక నిమిషం ప్లీజ్. సుహాసిని ఆనంద్ గారు దయచేసి ఒక నిమిషం. సుహాసిని ఆనంద్ గారు ఇక్కడ టీడీపీ సరే ఏమంటారు చూడు, నిజం గడప దాటే లోపు అబద్ధం అంతా ఊరు దాటి వచ్చి మొత్తం ఊరు తిరిగి వచ్చినట్టు ఇప్పుడు సిబిఐని కూడా తప్పుపడుతున్నారండి. ఇప్పుడు ఈవెన్ ఎందుకంటే ఇందులో రిపోర్ట్ సరిగ్గా లేదు అనేది, సరిగ్గా చేయలేదు, దీన్ని మళ్ళీ ఒకసారి కూడా చేయాలనేది మీరు కూడా అదా అనుమానిస్తున్నారా? ఇందులో ఈ రిపోర్ట్లో ఏమైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా బీజేపీ? ఒకటేంటంటే ఒక్క నిమిషం టీడీపీ గాని చైర్మన్ గాని మేము తప్పు పట్టలేదండి. సిబిఐ సబ్ టోటల్ వేసింది, పూర్తిగా వేయలేదు ఛార్జ్ షీట్. నేనేమన్నా దుర్గాప్రసాద్ ఇక్కడ పాయింట్ ఒకటి, దుర్గాప్రసాద్ గారు అంటే థరోలీ ఇన్వెస్టిగేషన్ చేసి ఇంకో ఛార్జ్ షీట్ పాయింట్ ఒకటి దుర్గాప్రసాద్ గారు ఈ ఛార్జ్ షీట్ ఫైనల్ అని చెప్పిన వాళ్ళు కాదు దుర్గాప్రసాద్ ఇక్కడ ఛార్జ్ షీట్ వేస్తున్నాం అని చెప్పారు కాబట్టి మేము సిబిఐని కోరుతున్నాం. దుర్గాప్రసాద్ అగైన్ మళ్ళీ చేసి ఈ డబ్బు ఎవరి ద్వారా ఎవరికి పోయిందో అసలు నేరస్తులు ఎవరో వాళ్ళని ఛార్జ్ షీట్ లో పెట్టాలని మేము నేనేమంటున్నా దుర్గాప్రసాద్ గారు, ఇది ఫస్ట్ ఛార్జ్ షీటా, సెకండ్ ఛార్జ్ షీటా, సప్లిమెంట్ ఛార్జ్ షీటా కాదు, మొత్తం ఏ ఛార్జ్ షీట్ అయినా అసలు తిరిగింది ఎక్కడి నుంచి స్టోరీ? జంతువు కొవ్వు కలిసిందనే కదా అల్టిమేట్ గా అదే వచ్చింది కదా రిపోర్ట్. ఇప్పుడు అదే కదా కావాల్సింది, దాని చుట్టే కదా తిరుగుతుంది ఈ రోజు ఆ రిపోర్ట్ అనేది బయటకు వచ్చింది. జంతు కొవ్వు కలిసిందా కలవలేదా, స్వామివారి ప్రసాదం పాలు వెన్న లేకుండా నెయ్యి లేకుండా ఉత్తగా కెమికల్స్ తో తయారు చేశారనేది దేనిపైన అయితే ఆరోపణలు వచ్చాయో ఆ ఆరోపణలకు సంబంధించి రిపోర్ట్ ఇచ్చేసింది. అయితే ఒక దాంట్లో కొవ్వు ఓన్లీ బీఫ్ లేదనే వచ్చింది కానీ కొవ్వు శాతం ఉన్నట్టుగా ఇచ్చింది ఒక రిపోర్ట్ లో. కాబట్టి దీన్ని ఇంకా తరవ ఇన్వెస్టిగేషన్ చేయాలి అవసరం అయితే. ఆ కొవ్వు శాతాన్ని ఏ శాతం ఏ రకమైన కలిసింది అనేది కూడా బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇన్వెస్టిగేట్ డిపార్ట్మెంట్ చేయాలి అది. రెండవది మేమేమంటున్నంటే ఇంటీరియర్ సమ్ ఛార్జ్ షీట్ వేసినప్పుడు ఇది సబ్ క్రిమినల్స్ గా ఉంది, ఇంకా మిగతాది పూర్తి స్థాయిలో దాఖలు చేయాలి, ఇన్వెస్టిగేట్ చేశానంటున్నాం. ఇదేంది ప్రైమరీగా వేశారు వీళ్ళు. ఇప్పుడు ప్రైమరీగా వేసినటువంటి ఛార్జ్ షీట్ ఇది. పూర్తి స్థాయిలో ఛార్జ్ షీట్ వేస్తామని సిబిఐ చెప్పింది. ఆ పూర్తి స్థాయి ఛార్జ్ షీట్ వేసినప్పుడైనా సరే దీంట్లో ఏ రకంగా చేతులు మారి అసలు నేరస్తుల్ని ఇరికించాలి. అందులో ఎవరో అనామకుల్ని ఇరికిస్తే ఏం లాభం? అసలు నేరం చేసిన వాళ్ళు ఎవరు, వీళ్ళకి ఎవరికి డబ్బు ఇదంతా పోయింది, ఎందుకు టెండర్ ఫార్మెట్ ఇంతకుముందు బోలేబాబా మే నెలలో ఇచ్చిన ఫార్మెట్ కన్నా కూడా తర్వాత వేరే ఫార్మెట్ పెట్టి ఏఆర్ ని తీసుకొచ్చి దాని వెనక బోలేబాబా ఉన్నాడనే కథనం ఒకటి ఉంది. కాబట్టి ఇవన్నీ తేలాల్సిన అవసరం ఉంది. ఈ కాన్స్పిరసీ అంతా బయటకు రావాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా, తర్వాత టెండర్ అయ్యే ముందు టిటిడి బోర్డులో ఆ టెండర్ కి ఎందుకు 5 నామ్స్ మార్చారో ఇది వైవి సుబ్బారెడ్డి గారు వైసీపీ పార్టీ చెప్పాలి. ఇది 100%. ఓకే, దానికే కదా వాళ్ళు ఆవులని పాతది. ఎస్ బోలే బాబా అప్పుడు ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే టెండర్ లో పాల్గొన్నారు, వచ్చింది, మేము ఒప్పుకుంటాం. తర్వాత టెండర్ ఇచ్చేటప్పుడు బోలే బాబా పక్క పెట్టి వాళ్ళది అంటే వాళ్ళ దాంట్లో సారథ్యంలో ఏఆర్ నేర్పించి ఏఆర్ ద్వారా వాళ్ళే చెప్పారు కదా మాకు కిలోకి 25 రూపాయలు అడిగారని ఎవిడెన్స్. అప్పుడు ఈ 5 నామ్స్ మార్చి పెట్టారు, దాంట్లో బోర్డులో మార్చి పెట్టారు. ప్లీజ్ మాట్లాడదాం. ప్లీజ్ అంటే రాజేష్ గారు, మీడియా కూడా పాత నామ్స్ ఏమున్నాయి, 19లో ఇచ్చిన తెలుగుదేశం పార్టీ నామ్స్ ఏమున్నాయి, నెయ్యి కాంట్రాక్ట్ కొరకు, తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు నామ్స్ ఏమున్నాయి తేలిపోద్ది. దీంట్లో పెద్ద ఇన్వెస్టిగేషన్ అక్కర్లా, దీంట్లోనే తేలిపోద్ది. రైట్. సో వస్తాను. సుహాసిని ఆనంద్ గారు ఒకటి, సుహాసిని గారు ఒక పాయింట్ చెప్పండి. ఇక్కడ ఇందులో ఈ లడ్డును రాజకీయంగా వాడుకున్నది ఎవరంటారండి? ఇప్పుడు ఈ రోజు ఇక్కడ తేలిపోయింది, ఇందులో మాంసము కలవలేదు, కొవ్వు కలవలేదు అనేది. ఇప్పుడు దుర్గాప్రసాద్ గారు ఏం చెప్తారు, ఇది ఇంకా ఉందండి, ఇంకో సెకండ్ ఛార్జ్ షీట్ కూడా వేయాలి అని అంటారు. కానీ అల్టిమేట్ గా అసలు నాకు అర్థం కాదు, దేవుడి ప్రసాదం విషయంలో అడ్జస్ట్మెంట్స్ ఏంటండి? అంటే ఒకటి లేదు కాబట్టి ఇంకొకటి ఉన్నా పర్వాలేదా? కల్తీ ఎందుకు కల్తీ జరగాలి? తిరుపతి దేవస్థానానికి ఏంటి లోటు?
కోట్ల మంది భక్తులు ఎన్నో కొన్ని లక్షల కోట్ల డొనేషన్స్ కానీ ఎన్ని విషయంలోనూ రాజీ పడాల్సిన అవసరం లేదే. ఎందుకు అడ్జస్ట్మెంట్స్ ఏంటి ఇక్కడ? అంటే అది ఉంది కానీ ఇది లేదు కాబట్టి ఇది కరెక్టా? అసలు ఎవరు అనుకుంటున్నారు అక్కడ ఉన్నది? ఎందుకు ఆటలు దేవుడితో? సో రిపోర్ట్ హూ ఆర్ ది కల్ప్రిట్స్ అండ్ ఇక్కడ ఇన్వెస్టిగేషన్ టీం నుంచి వచ్చింది, ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా యాడ్ అయింది. రానియండి రిపోర్టు. అసలంటూ కల్తీ జరిగింది. కల్తీ మాత్రం ఎందుకు జరగాలి? 100% ప్యూరిటీ ఉన్న ఘీయే వాడాలి. అసలు పాల ఉత్పత్తులే లేవని కూడా టీటీడీ చైర్మన్ చెప్తున్నారు కదా. సో ఇలాంటి వాటిని అబద్ధాలు ఎవరు ఆడతారండి? ఇది ఏమైనా మిగతా విషయాలు కాదండి. ఇది ఎంటైర్లీ డిఫరెంట్ ఇష్యూ. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ పొలిటికల్ ఇష్యూ, ఇట్స్ కంప్లీట్లీ స్పిరిచువల్ ఇష్యూ. అక్కడ ఆధ్యాత్మికతకి సంబంధించి, ఆగమ శాస్త్రానికి సంబంధించి కొన్ని వేల సంవత్సరాల నుంచి జరుగుతున్న ఒక కట్టుబాట్లకి అక్కడ ఉన్న జరుగుతున్న విషయాలు, ఆ ప్రసాదం తయారీ ఎందుకు అన్ని మారుతున్నాయి. కానీ తిరుమల తిరుపతి లడ్డు కానీ దర్శనం విషయంలో కానీ ఇంకా పవిత్రత పెరుగుతోంది. దానికి కారణం ఏంటి? అవన్నీ మనం విశ్లేషణ చేసుకోవాలి సార్. మనం ఎందుకంటే మనము ఇందులో అడ్జస్ట్మెంట్స్ రావడానికి ఏం లేదు. ఆయిల్ మాత్రమే ఉంది కదా, యానిమల్ కొవ్వు లేదు, అసలు ఏది ఉండకూడదు. ఐ థింక్ 0.01% కూడా కలిపి ఉండడానికి వీల్లేదు. ఏం లోటు స్వామికి? కాబట్టి స్వామి విషయాలు ఆటలు వద్దండి. లెట్ us బి క్లియర్. ఏ పార్టీ అయినా సరే లేదు మంచిదే కదా, లేదు కాదనే మాకు కావాలి. ఉంది అని రిపోర్ట్ చెప్పింది కాబట్టి కదా మనం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందుకు వెళ్ళింది. దీనిపైన ఎందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసాం మనం? అక్కడ జరిగింది అని నివేదిక, చిన్న నివేదిక ఏం కాదు. ఎన్డీడీబీ అండ్ ఎన్డీఆర్ఐ చిన్నవేం కాదు ఇవన్నీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్. సో ఒక ఆథెంటికేటెడ్ నివేదికని దాన్ని బేస్ చేసుకునే ముందుకు వెళ్ళాము. ఇప్పుడు వచ్చిన రిపోర్ట్ పూర్తిగా రానివ్వండి. సిడ్నీ కంప్లీట్ గా బహిర్గతం చేయనివ్వండి. అసలు ఆయిల్ మాత్రం ఎందుకు ఉండాలి? రానివ్వండి రిపోర్ట్. అసలు ఈ ఎక్స్పెరిమెంట్స్ ఎందుకు జరుగుతున్నాయో తిరుమల తిరుపతి లడ్డు సంబంధించి. సో లెట్ us బి క్లియర్ అండి. ఈ విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. దేవుడికి భక్తులు పూర్తిగా చక్కగా అన్ని రకాల ఉన్నాయి. ఆ స్వామికి ఏ లోటు లేదు. దర్శనం విషయంలో కానీ దర్శనం విషయం కూడా ఇంకా యూజ్ చేయాలి. ఇంకా ఎన్నో చాలా మంది వస్తూ ఉంటారు. ఇంకొక విషయం అండి, వేరే ఏదైనా సరే మన ఆంధ్రప్రదేశ్ లో ఇటువంటి ఒక దేవాలయం ఉండడం మన అదృష్టం. ఇది ఒక ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఇష్యూ కాదు, మన దేశానికి సంబంధించిన ఇష్యూ కూడా కాదు, ప్రపంచానికి సంబంధించిన ఇష్యూ. ఇది గ్లోబల్ గాడ్. అది మన ఆంధ్రప్రదేశ్ లో మన ప్రభుత్వం ఉన్నప్పుడు అది మనకు వచ్చిన అదృష్టంగా భావించాలి, అది మనకు వచ్చిన అవకాశంగా భావించాలి, అది మనకు వచ్చిన ఒక అపురూపమైన అవకాశం. సో దాన్ని అది ఏ ప్రభుత్వం హయాంలో జరిగింది? ఇదేదో కక్ష సాధింపు చర్యల కోసమో ఏం పర్వాలేదు ఏదో రకంగా వైసీపీని ఇరుకుని పెట్టడం కోసమో చేస్తున్నది కాదండి. అలా చేస్తే అక్కడ భగవంతుడిని చూస్తూ ఊరుకోడు. కరెక్టే. రిపోర్ట్ బట్టి ఎవరి మీద ఇందులో ఏ విషయం, ఇప్పుడు వైసీపీ అయినా ఏదైనా సరే మాకేమీ ఎవరికి దీనిలో నో విమ్స్ అండ్ ఫ్యాన్సీస్. ఇక్కడ నివేదిక వచ్చింది, ఆ నివేదికని క్లియర్ చేసుకోవడం అంతే. దట్స్ ఇట్. అంతే తప్ప ఇందులో ఏ విధమైన పొలిటికల్ ఇది కానీ కక్ష సాధింపు కానీ లేదండి. సంబంధించింది ఏంటి? వీఆర్ ద రిప్రజెంటేటివ్స్. భారతీయ జనతా పార్టీ కూడా వీఆర్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ కోట్ల మంది భక్తుల మనోభావాలకి రిప్రజెంట్ చేస్తున్నాం మేము. హిందూ భక్తుల మనోభావాల్ని రిప్రజెంట్ చేస్తున్నాం మేము. కాబట్టి మాకు ఒక క్లారిటీ కావాలి అని ముందుకు వెళ్ళాము. అక్కడ ఎంత జరిగినా తప్పే, ఎంత పర్సెంట్ కూడా అన్యాయం కానీ కల్తీ కానీ జరగడానికి వీల్లేదు. ఇదే దిస్ ఇస్ జస్ట్ 1 పాయింట్ స్టాండ్ ఫ్రమ్ అవర్ సైడ్. రైట్, కరెక్ట్ మీరు అన్నట్లు ఒకటి. కానీ ఈ రోజు దీన్ని రాజకీయాల్లోకి లాగేశారు కదా, మొత్తానికి రాజకీయ రంగు పులిపారు. ఈ రోజు వైసీపీ నేతలంతా కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర మొత్తం శుద్ధి చేస్తున్నారు, కడుగుతున్నారండి. స్టెప్స్ అవంటే ఈరోజు స్వామివారి పైన కూడా ఈ రకమైన నిందలేశారు కూటమి ప్రభుత్వం అని ప్రసాదం పైన. ఏమో అది ఇందులో ఇంకొక కోణం కూడా ఆలోచించాలి. తప్పు జరిగింది ఎవరి హయాంలో? క్వశ్చన్ మార్క్ 1 ఫస్ట్ క్వశ్చన్. రెండోది, తప్పు జరిగింది ఎందుకు ప్రక్షాళన చేస్తున్నారు? అంటే వారి హయాంలో తప్పు జరిగిపోయింది అని ప్రక్షాళన చేస్తున్నారా ఏంటి? దానిలో క్లారిటీ. ప్రక్షాళన అన్నది కామన్, ఎస్ దే హ్యావ్ టు డూ. ఎందుకంటే వాళ్ళ హయాంలో జరిగింది, ప్రక్షాళన చేయమనండి. ఎంత చేసినా ఇది తక్కువే. ఎందుకంటే తప్పు చూసినవాడు, చెప్పినవాడు, విన్నవాళ్ళు కూడా ప్రక్షాళన చేయాల్సిందే. తప్పు ఎక్కడ జరిగిందంటారండి? తప్పు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిందంటారా?
అదే కదా అంటున్నాము. 2019 నుంచి 24 వరకు ఉన్న రిపోర్ట్స్ బట్టే కదా మనం మాట్లాడుతున్నామండి. ఏ టైం అయినా సరే తప్పు నివేదిక ప్రకారమే మేము ముందుకు వెళ్ళాము. ఇప్పుడు కూడా ఆ క్లియర్ కట్ గా సిట్ రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత దానిపైన ఇంకా పూర్తిగా దానిపైన మాట్లాడడం జరుగుతుంది. ఓకే, లక్ష్మణ్ గారు, తప్పు జరిగింది అనేది చెప్తూ ఉన్నారు. సరే, అందులో అయితే ఏదో ఒక కల్తీ అయితే జరిగింది కదా, అదైతే తప్పే కదా. రాజేష్ గారు, కల్తీ మనుషులకి కల్తీ జరిగింది, కల్తీ రాజకీయాలు చేసిన వాళ్ళకి కల్తీయే కనబడుతుంది. ఎందుకంటే స్వచ్ఛమైన రాజకీయాలు చేసిన వాళ్ళకి స్వచ్ఛమైన ఆవు నెయ్యి కనబడుతుంది శ్రీవారి ప్రసాదంలో. మనం మతాల కుంపట్లు పెట్టి మతాల మధ్య వైషమ్యాలు పెంచే కొన్ని పార్టీలకి కల్తీలే కనబడతాయి. నేనేమంటానంటే ఇక్కడ ఖచ్చితంగా ఏదైతే వీళ్ళు మాట్లాడుతాం 2019 నుంచి 24 మధ్య ఇచ్చిన ఎన్డీటీవీ రిపోర్ట్ అది. మీరు అధికారంలోకి వచ్చి మీరు ఏదైతే ఆ 4 ట్యాంకర్లు మేము వెనక్కి పంపించామో నామస్తు ప్రకారంగా లేదు, మళ్ళీ ఆ 4 ట్యాంకర్లు మేము వినియోగించమని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారనా? ఎవరి హయాంలో తప్పు జరిగిందని మాట్లాడతారు? అంటే మీ హయాంలో వచ్చినటువంటి ట్యాంకర్ని మీరు వెనక పంపించారని చెప్పి మళ్ళీ వెనక పంపించినటువంటి 4 ట్యాంకర్లు మళ్ళీ తీసుకొచ్చి మీరు లడ్డూలో వాడి అదే శాంపిల్స్ మీరు పంపించి మీకు అనుకూలమైనటువంటి కర్ణాటకలో ఉండేటువంటి ఎన్డీటీపీలో టెస్ట్ చేయించి అది కూడా ఆ టెస్ట్లో కూడా ఎక్కడ కూడా పంది కొవ్వు కానీ ఆవు కొవ్వు కానీ లేకపోతే ఇంకో కొవ్వు కానీ ఏ చేప కొవ్వు కానీ ఏ కొవ్వు పదార్థాలు కలిసి ఉన్నాయని రిపోర్ట్ రాలేదు. ఆ రోజున కూడా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆవులకి కానీ వాటికి పెట్టే దానాలో ఏమైనా తేడా ఉంటే, అంటే అవి ఏవైతే ఆహారంగా ఏవైతే తీసుకుంటాయో వాటిలో తేడా ఉంటే వచ్చిన పాలలో కానీ వచ్చిన వెన్నలో కానీ చేసిన నెయ్యిలో కానీ ఇటువంటి కొవ్వు పదార్థాలు కనబడతాయని చెప్పడం మాత్రమే చెప్పింది. అంతేగాని దీన్ని ఏం చేశారు? పంది కొవ్వు కలిసింది, ఆ జంతువుల కొవ్వు కలిసి చేపల కొవ్వు కలిసి అని చెప్పి ఏమని ఒక ఫేక్ ప్రాపగండా మొత్తం దుష్ప్రచారం చేసి ఓట్లు దండుకోవడానికో జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే వైఎస్ఆర్ పార్టీని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయాలని చూశారు. ఏమైంది ఈ రోజున? అదే కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి గారు ఈ రోజున చెల్లం అన్నట్టుగా కూటమి ప్రభుత్వానికి చెప్పారు. కానీ లక్ష్మణ్ గారు ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే ఇంకా పూర్తి రిపోర్ట్ రావాలి కదా, ఇంకా ఉంది కదా, రిపోర్ట్ వచ్చేది ఉంది కదా అంటున్నారు. సార్ నేను అదే చెప్తాను సార్, కల్తీ అనేది జరగలేదు, కల్తీ జరిగిందని చిట్టాలో వాళ్ళకు ఉన్నటువంటి అభియోగం పెట్టారు. ఇలాగా సింథటిక్ సంబంధించినటువంటి నెయ్యి, ఈ నెయ్యికి ఏదైతే ఇంతకు బేటకానాలు కలిసిందని, ఏదైతే ఎసిడ్ ఈస్టర్స్ కలిపారని ఏదైతే చెప్తూ ఉన్నారో, పామాయిల్ అన్ని కలిపి వీటి ద్వారా తయారు చేసినటువంటి కొన్ని రసాయనాల సమూహం అని చెప్తూ ఉన్నారో వాటన్నిటి కూడా ఈయన ఊహా చిత్రం మాత్రమే. అయితే సిట్టు వాళ్ళు ఎందుకంటే ఏ కొవ్వు లేదని మరి రిపోర్ట్లు వచ్చాయి కదా, అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం ఇరకాటంలో పడుతుంది కదా, ఇరకాటంలో పడకూడదని చెప్పి ఈయన ఏం చేశారంటే ఛార్జ్ షీట్లో ఈ రకమైనటువంటి రాశారు. సరే రాశారు, ఇవేం చేయాలా? రేపు ఇలా నిరూపించాలి. ఇదిగోండి ఇక్కడ పలానా కెమిస్ట్ తయారు చేశాడు, పలానా కెమిస్ట్ ఇవన్నీ రసాయనాలతో తయారు చేశాడు, అసలు పాలు లేవు, వెన్న లేవు, ఏమీ లేవు, పామాయిల్ని వినియోగించి ఆ నెయ్యి లాంటి వాసన రావడానికి బెటగ్రానాలు వాడారు, దానికి ఈస్టర్లు వాడారు అని చెప్పి ఇలా నిరూపించాలా. ఎక్కడ తయారు చేయబడ్డారు, ఎక్కడ నుంచి తీసుకొచ్చారు, ఏ ఫ్యాక్టరీలో తయారు చేశారు. లక్ష్మణ్ గారు ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ లక్ష్మణ్ గారు ఇప్పుడు ఒక పాయింట్ ఇక్కడ సరే ఏదైనా ఉండని, ఇప్పుడు సరే ఒక రిపోర్ట్ అయితే వచ్చింది, అందులో యానిమల్ ఫ్యాట్ కలవలేదు అనేది వచ్చినప్పటికీ అందులో ఫామ్ ఆయిల్ కెమికల్ వాడారు అనేది అయితే ఉంది కదా. సో అక్కడ ఏదైతే పాలు అయితే ఉంది కదా, అదైతే తప్పే కదా. కెమికల్ ఉన్నది అని చెప్పి ఎక్కడ కూడా వచ్చిన రిపోర్ట్లో లేదు. వీళ్ళు ఛార్జ్ షీట్లో వేశారు. వాళ్ళ డౌట్ ఏంటంటే ఈ కొవ్వు పదార్థాలు లేవు, కొవ్వు పదార్థాలు లేనప్పుడు ఏదో రకంగా కల్తీ జరిగిందని చూపించాలి కదా. ఆ చూపించడానికి రేపు నిరూపించుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు సిట్టు భుజాల మీద వేసుకుంది. సిట్టు భుజాల మీద వేసుకుని ఇప్పుడు చూపించాలి రేపు హైకోర్టుకి కానీ సుప్రీంకోర్టుకి కానీ, అయ్యా ఈ విధంగా జరిగిందండి. ఒకటి మాత్రం నిజం సార్, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి దుష్ప్రచారాన్ని వాళ్ళు ఇప్పటికైనా మీరు చేసింది తప్పు అని భావించి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వెళ్ళి, గుడి మెట్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ముక్కిని నేలకు రాసి ఆ మెట్లని శుభ్రపరిచి సంప్రోక్షణ చేయాలి.
అది చేస్తే గానీ హిందువుల యొక్క మనోభావాలు కానీ హిందూ భక్తుల యొక్క రాజేష్ గారు, భక్తులు కానీ రాజేష్ గారు ఇస్తానండి దుర్గాప్రసాద్ గారు ఇస్తాను. మోక్షం కలుగుతుంది. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఏదైతే మీరు ఆడకూడదు ఆట ఆడారు, ఎవరితో ఆడన ఆట ఆడారు, మీరు వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చి మీరు చేసినటువంటి ఈ రాజకీయము మీ రాజకీయ పతనం. మీ టీడీపీకి కానీ బీజేపీ కానీ మీ జనసేన పార్టీ కానీ పాతాలోకం వెళ్ళిపోయేలాగా వెంకటేశ్వర స్వామి చేస్తారో అందులో ఎటువంటి డౌట్ లేదు. రాబోయే రోజుల్లో మీరు ఎన్ని ఇబ్బందులు పడతారో సాక్షాత్తు లక్ష్మణ్ గారు నేనేమంటున్నా సరే, ఏ రిపోర్ట్లు ఏదొచ్చినా నిజంగా తప్పు జరిగితే స్వామివారు ఖచ్చితంగా శిక్షిస్తారండి. అది కాస్త సమయం వెనుక ముందుండొచ్చు తప్ప ఎవరు తప్పు చేసినా పనిష్మెంట్ మాత్రం తప్పదు. అది త్వరలోనే రిజల్ట్ ఉంటుంది. దుర్గాప్రసాద్ గారు, రాజేష్ గారు, ఆ దేవదేవుడికి సంబంధించినటువంటి ప్రసాదంలో లడ్డూకు సంబంధించి ఈ వివాదం మీ ప్రభుత్వ హయాంలోనే వచ్చింది. మీరు లడ్డూని దేవదేవుడికి ఇచ్చే పద్ధతిలో ఆగమ శాస్త్రం ప్రకారం కాకుండా డబ్బు కోసం మదం ఎక్కి నేను ఆ వర్డ్ వాడదలుచుకున్నాను. దేవుడికి అన్యాయం చేశారు. అన్యాయం చేసిన వీళ్ళు మాకు శాపనార్థాలు పెడుతున్నారు. దయ్యాలు వేదాలు వర్ణించినట్టు కొవ్వు బలిసిన ఒళ్ళుతో మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు, కొవ్వు బలిసిన ఒళ్ళుతో మాట్లాడినటువంటి నారా లోకేష్, కొవ్వు బలిసినటువంటి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్, వీళ్ళందరికీ కూడా మదం ఎక్కి కొవ్వు బలిసి రోడ్డు ప్రాణాపనలు చేశారు. కాబట్టి హిందువుల దేవుడికి ఇచ్చే ప్రసాదంలో డబ్బు కోసం చేసిన మీరు మీ నాయకులకి ఎవరైతే ఈ లడ్డూని దుష్ప్రచారం చేశారో మీ నాయకులకు కొవ్వు పట్టిన మాటలు మాట్లాడతాం. ఇప్పుడు కూడా ఈ చింతన దేవాద దేవుడు వరప్రసాదాన్ని లక్ష్మణ్ గారు మాట్లాడిద్దాం ప్లీజ్. దుర్గాప్రసాద్ గారిని మాట్లాడిద్దాం ప్లీజ్. ఇస్తాను దుర్గాప్రసాద్ గారు ఇస్తాను మీకు ప్లీజ్. దొంగ అని దొరికిపోయినాక కూడా అంటే ఆగమ శాస్త్రం ప్రకారం కాకుండా లక్ష్మణ్ గారు ప్లీజ్ మాట్లాడిద్దాం. లక్ష్మణ్ గారు ప్లీజ్ మాట్లాడిద్దాం. రీతిలో తయారు చేసి డబ్బు కోసం ఇష్టానుసారంగా తిరుపతి యొక్క పవిత్రను దెబ్బతీసి మళ్ళీ ఇప్పుడు వారు వచ్చి దయ్యాలు వేదాలు ఇచ్చినట్టు ఎన్డీఏ ప్రభుత్వం మీద శాపనార్థాలు పెడుతున్నారు. మీ శాపనార్థాలు పెట్టే విధానాన్ని కూడా దేవుడు చూస్తాడు ఖచ్చితంగా. మేమే చెప్తున్నాం, ఆ దేవదేవుడి ఎడల పవిత్రమైనటువంటి బంధం ఉన్నదే మాకు ఎన్డీఏకి, మీకు లేదు. మీరు ఏ పవిత్రులో మాకు తెలుసు. మీరు ఏం సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్తారు సార్? వైఎస్ సుబ్బారెడ్డి గారు తప్పు చేస్తారు సుప్రీంకోర్టుకి వెళ్ళి, సార్ ఇదేదో ఫేక్ అలిగేషన్ తీసుకొచ్చారు, దీని మీద నిజ నిర్ధారణ చేయండి అని చెప్పి ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళి వెళ్ళారు. మీరు చేస్తున్న తప్పుడు దుర్గాప్రసాద్ గారు సుప్రీంకోర్టుకు అవి సుబ్బారెడ్డి వెళ్ళింది, దీనిపైన విచారణ జరిపించాలని కూడా ఉందండి. ప్లీజ్, నా పైన ఆరోపణ అని కాదు దుర్గాప్రసాద్ గారు, దీనిపైన విచారణ జరిపించాలని చెప్పి కూడా ఆయన వెళ్ళారు. ఆయన సుప్రీంకోర్టు వెళ్ళిన తర్వాతనే కదా సిబిఐ ఇచ్చి దాని నుంచి సిట్ వేసింది. అవునండి, ఆయన విచారణ జరుపుతూ నన్ను నా మీద విచారణ చేయొద్దని అది పెట్టి అది కొట్టేశారు తెలుసా? అది పిటిషన్ నా మీద విచారణ నిజ నిజాలు బయట పెట్టండి అని చెప్పి అరే తర్వాత పెట్టిన పిటిషన్ నా మీద విచారణ ఇది నిజమా అబద్ధమా బయట పెట్టండి, సిబిఐ ఎంక్వైరీ వేయండి అని చెప్పి పర్వాలేదు. ప్లీజ్ ఒక దుర్గాప్రసాద్ గారు ఇక్కడ ఒక పాయింట్ ప్లీజ్ ఒక నిమిషం. దుర్గాప్రసాద్ గారు, సరే ఆ పిటిషన్లు అన్ని ప్రజలకు తెలుసు. దుర్గాప్రసాద్ గారు నేనేమంటా, దుర్గాప్రసాద్ గారు ప్లీజ్ ఒక నిమిషం. దుర్గాప్రసాద్ గారు ఒక నిమిషం ప్లీజ్. లక్ష్మణ్ గారు, సెంట్రల్ గవర్నమెంట్ మీరే, అన్ని గవర్నమెంట్లు మీరే. లక్ష్మణ్ గారు సిబిఐ ఎంక్వైరీ వేయడానికి ఎందుకు భయపడ్డారు? సుప్రీంకోర్టుకి ఎందుకు అర్జించలేకపోయారు?
జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రతిష్ట దెబ్బతీయడానికి, జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రతిష్టకు భంగం కల్పించడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని లక్ష్మణ్ గారు ప్లీజ్, లక్ష్మణ్ గారు మీరు మాట్లాడారు కదా, లక్ష్మణ్ గారు దుర్గాప్రసాద్ గారు మాట్లాడారు. ఏదైతే దౌర్భాగ్యమైన స్క్రిప్ట్ ఉందో అది ఫెయిల్యూర్ అయింది. రైట్, ఓకే, పర్వాలేదు. నేను చెప్పానండి ఏ పిటిషన్ విచారించారు ఏదన్నది, ప్లీజ్ వదిలేసేయండి. దుర్గాప్రసాద్ గారు ఒక పాయింట్ ఇక్కడ, ఒక వైపు ప్లీజ్, ఒక వైపు ఏమో మీరు తప్పు చేశారని చెప్పేసి వాళ్ళు, ఒక లక్ష్మణ్ గారు దయచేసి ఒక నిమిషం ప్లీజ్. లక్ష్మణ్ గారు మాట్లాడిద్దాం, అందరినీ మాట్లాడిద్దాం. లక్ష్మణ్ గారు మాట్లాడిద్దాం అందరినీ, మీరే మాట్లాడకండి, ఇంకా ఉన్నారు కదా మీరు చాలాసేపు మాట్లాడారు, వాళ్ళకి ఇద్దాం. దుర్గాప్రసాద్ గారు ఒక పాయింట్ అండి ఇక్కడ, సరే తప్పు ఎవరి హయాంలో జరిగిందో అనేది దేవుడు చూస్తారు. మీరేమో లేదు తప్పు జరిగిందని చెప్పేసి మీరు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలు వేశారు. వాళ్ళేమో లేదు తప్పు జరిగింది క్షమాపణ చెప్పాలి అనేది వాళ్ళకి శుద్ధి చేస్తున్నారు వెంకటేశ్వర టెంపుల్ని. అర్థం కదా, 19 నుంచి 24 వరకు జరిగినటువంటి ప్రసాద తయారీలో ఆ దేవదేవుడికి చేయాల్సినటువంటి ఆగమ శాస్త్రం ప్రకారం కాకుండా వీళ్ళ ఇష్టానుసారం డబ్బు కోసం ఇష్టానుసారంగా చేసి దేవదేవుడి యొక్క పవిత్రతను దెబ్బతీసింది వాళ్ళు. దానికి మేము ఆ దేవుణ్ణి క్షమించమని ఇటు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మేము కానీ అనేక దేవాలయాల్లో విలీబాలు చేయటం మేము ఎప్పుడో చేసాం. దేవాలయాల్లో మొన్న పోయిన వారంలో చేసాం మేము. ప్రతి నియోజకవర్గంలో ఉన్న గుళ్ళల్లో ఆ దేవదేవుడికి అన్యాయం జరిగిందని చెప్పి ఈవెన్ భారతీయ జనతా పార్టీ వాళ్ళు, ఎన్డీఏ కూటమి మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పవిత్రులు చేయండి, ఈ ప్రజలను పవిత్రులు చేయండి, మిమ్మల్ని ఈ దుర్మార్గమైన ప్రభుత్వంలో మిమ్మల్ని అపవిత్రం చేశారు దేవా, అందరినీ పవిత్రం చేయండి అని చెప్పి మేము వేడుకున్నాం. కానీ అట్లాంటి వాళ్ళు వచ్చి ఇవాళ ఎన్డీఏ శాపనార్థాలు పెడుతుంది. దేనికి పెడతారండి మీరు శాపనార్థాలు? మీరు చేసిన తప్పును ప్రజలకి చెప్పడం వల్ల, అంటే మీరు ఈ తప్పు చేశారని చెప్పడం వల్ల అసలు మీకు ఏం రైట్ ఉందండి? అసలు కల్తీ రకమైనటువంటి మీరు లడ్డు తయారు చేసి ఇంకా మీడియా ముందుకు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటే మీకు ఆ దేవదేవుడే చూసుకుంటాడు, మీ పార్టీని, మీ నాయకుడిని, మిమ్మల్ని అందరినీ కూడా. ఇది ఎక్కడ అన్యాయం అండి? దొంగ అని అరిచినట్టుగా ఉంది ఈరోజు. మేము కొవ్వు లేదు కదా, కొవ్వు సంగతి ఏందని అడుగుతారు. కొవ్వు కాదు, కొవ్వు ఉంటది, అన్ని తేలుతాయి. అసలు మీరు దాన్ని తప్పు అపవిత్రం చేశారు కదా. పవిత్రమైనటువంటి లడ్డూని, స్వామివారి ప్రసాదాన్ని అపవిత్రం చేశారు కదా. ఇది మేజర్ ఎక్స్క్యూజ్డ్ కదా, మీరు చేయాల్సిన పని చేయకుండా దీని దర్యాప్తులో ఇప్పుడు మేడం చెప్పినట్టు ఈడీ ఎంటర్ అయింది, ఇంకా వస్తాయి, ఇంకా అన్ని విషయాలు బయటకు వస్తాయి. పిఏ దాంట్లో 12 కోట్ల రూపాయలు ఎట్లా ఉన్నాయి, ఆ 12 కోట్ల రూపాయలు ఎటు పోయినాయి అవన్నీ తెలుస్తాయి. మేము సిబిఐకి లెటర్ కూడా రాసాం. ఈవెన్ ఎన్డీఏ ప్రభుత్వం నుంచి సిబిఐకి ఒక లెటర్ కూడా రాసాం. డెఫినెట్ తరో ఇన్వెస్టిగేషన్ చేసి ఈ మామూలుగా ప్రైమరీ కాకుండా పూర్తి స్థాయిలో షార్ట్ షీట్ చేయాలని చెప్పి కూడా రాసాం. దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పక్కాగా పేర్లు అందులో ఉదాహరించాలని కూడా రాసాం. ఎక్కడండి ఏ రోజు తిరుపతిలో ఏదైనా చిన్నది జరిగినా సరే ఏదో పెట్టి డీప్ పేకులు పెట్టి అన్ని ఆగగా ఇంకా రాలేదండి. జనం 11 సీట్లు ఇచ్చి అక్కడ కూర్చోబెట్టడం కూడా మంచిగా మీరు ఒక ప్రతిపక్షంగా ప్రభుత్వం చేస్తున్న దాన్ని సాలిడ్ గా ఏమంటే మీరు ప్రజల పక్షాన్ని మాట్లాడండి. కానీ అబద్ధాలు ప్రచారం చేయటం, డీప్ ఫేక్ ద్వారా ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకొని ఇష్టానుసారం చేయటం. అందుకనే ప్రపంచంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నేను ఒక బులెటిన్ వచ్చింది. కొంతమంది దుర్మార్గులు, రాజకీయ నాయకులు, కొంతమంది బిజినెస్ పీపుల్స్ వీటిని అడ్డు పెట్టుకొని దేశాన్ని నాశనం చేయాలని చూస్తారు. సమయం లేదండి దుర్గాప్రసాద్, ఒకసారి చివరిగా సమయం లేదు, ప్లీజ్ సమయం లేదు. ఒకటి మేడం సుహాసిని గారు, ఏంటి మనం చూస్తున్నాము ఈ రోజేమో వీళ్ళేమో తప్పు చేశారు కూటమి ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళు రోడ్లపైకి వచ్చారు, అక్కడక్కడ ఆలయాలను శుద్ధి చేస్తున్నారు. ఒకవైపు ఏమో టీడీపీ ఫ్లెక్సీలు వేశారు, ఏంటి లడ్డులో కల్తీ జరిగిందని చెప్పేసి. దీనిపైన మళ్ళీ ఇంకేమైనా సమగ్రమైన విచారణ జరగాల్సిన అవసరం ఉందంటారా? ఎందుకంటే మొన్న వచ్చిన రిపోర్ట్ పైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కదా. అంటే వాళ్ళలాగా మేము వీళ్ళు మదం ఎక్కి కొవ్వెక్కి మాట్లాడుతున్నారు ఇలాంటివన్నీ మేము మాట్లాడలేం. కానీ ఒక విషయం, అక్యూజ్డ్ 35 మందిని అక్యూజ్డ్ చేసింది ఇవాళ సిట్, ఇప్పుడు దానిపైన ఎంక్వైరీ కూడా. సో రానున్న రోజుల్లో ఖచ్చితంగా దీనిపైన ఒకటి వస్తుంది. గతంలో జరిగిన కొన్ని ఇన్సిడెన్సెస్ కూడా ఇటువంటి ఒక విషయం పైన ప్రగాఢమైన విషయాన్ని మనకు తెలియజేస్తాయి. గతంలో తిరుపతి దేవస్థానం కొండల దిగు విషయంలో వీళ్ళు ఇన్వాల్వ్ అయిన ఈ ఎక్స్పీరియన్స్ అంతా కూడా వీళ్ళకు ఉంది. సో దయచేసి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే
లోపల దర్శనానికి వెళ్తున్నప్పుడు కూడా ఒక డాక్యుమెంట్ మీద సైన్ చేయాలి, నమ్మకం ఉంది. సారీ, ఓకే పర్లేదు, ఓకే అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు సైన్ చేయరు. ఓకే. సో ఒకటి ఏంటంటే ఇవన్నీ మ్యాచ్ చేసుకొని చూసినప్పుడు ఎప్పుడైతే భక్తి విశ్వాసాలు నమ్మకం లేదో కొంచెం లేదు లేదు వాళ్ళకి విశ్వాసాలే లేవు. పర్లేదు, ఓకే చూద్దాం. చంద్రబాబు నాయుడు నాస్తికుడు కదండి. చంద్రబాబు నాయుడు అసలు దేవుడిని నమ్మడు కదా. మాట్లాడినివ్వండి ప్లీజ్, మాట్లాడినివ్వండి ప్లీజ్. నేనేమి దిస్ ఇస్ నాట్ అది ఏదో అనేయాలని అనడం కాదండి. అక్కడ జరిగింది తప్పు జరిగింది, జరగడానికి గల కారణాలు మనం విశ్లేషిస్తున్నాం. ఎందుకు జరిగింది అని గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నిటినీ కూడా మనం ఆ అనుభవంలోకి అవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని జరిగి ఉండొచ్చు అనేదేదో మనం ఊహాతీతంగా మనం మాట్లాడుతున్నది కాదు. విత్ ఆ నివేదికను బట్టే మనం ప్రొసీడ్ అయ్యాం తప్ప ఇక్కడ ఎలా పడితే అలా అభియోగాలు నోటికి ఏదొస్తే అది మాట్లాడేసి ఎలా పడితే అలా మనం మీడియా ముందు మాట్లాడే విషయం అయితే ఇది కాదు. ఓకే రైట్ అండి. సో అంతే, ఇది విత్ నివేదిక వెళ్ళామండి. అది కూడా ఏ నివేదిక వస్తుందో రానియండి, ఆ నివేదికను బట్టి మనం రియాక్ట్ అవ్వాలి తప్ప ఇది ఎలా పడితే అలా ఈ ఇష్యూ గురించి మనం అవతల వాళ్ళని మనం మాట్లాడడానికి ఇది సమయం కాదు. రైట్ అండి, థ్యాంక్ యూ అండి సుహాసిని గారు. మేడం థ్యాంక్ యూ చర్చలో పాల్గొన్నందుకు. దుర్గాప్రసాద్ గారికి, అదేవిధంగా రేగడి లక్ష్మణ్ గారికి చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు అండి. చూసాం కదా, మొత్తానికి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి కల్తీ జరిగిందనే దానిపైన అయితే సిబిఐ సిట్ రిపోర్ట్ అయితే వచ్చింది. ఇందులో ఏది ఎనిమల్ ఫ్యాట్ కలవలేదు, అంటే జంతువుకు కలవలేదు అనేది ఒక రిపోర్ట్ వచ్చింది. దీనిపైన ఒకవైపు వైసీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. తప్పు గతంలో మాట్లాడారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడారు కాబట్టి వెంటనే క్షమాపణ చెప్పాలనేది వాళ్ళు డిమాండ్ చేస్తూ వెంకటేశ్వర స్వామి ఆలయాలను శుద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు టీడీపీ చెప్తూ ఉంది కల్తీ అయితే జరిగింది, మళ్ళీ కప్పిపుచ్చుకోవడానికి ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నారంటూ వాళ్ళు మాట్లాడుతున్నారు. సో చూడాల్సి మరి మొత్తానికి, అంటే ఒకవైపు హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా అయితే కొంతమంది కామెంట్ చేశారు. దీనిపై అయితే సిట్ రిపోర్ట్ అయితే వచ్చింది, ఎందులో కల్తీ కలవలేదని. పూర్తి నివేదిక అయితే రావాల్సి వస్తే పూర్తి నివేదిక వచ్చిన తర్వాత మరి నిజంగా అందులో కల్తీ జరిగిందా లేదా అనేది తెలియాలి. మరి జంతు కొవ్వు అయితే కలవలేదు అనేది ఆ యొక్క రిపోర్ట్లో ఉంది, కానీ కల్తీ అయితే జరిగింది. కల్తీ మీన్స్ అంటే అక్కడ ఫామ్ ఆయిల్ వాడారు, కొన్ని కెమికల్స్ వాడారు అనేది ఆ యొక్క రిపోర్ట్లో ఉంది. మరి ఏం వాడారు ఏంటి అనేది చూడాల్సి ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ స్వామివారి లడ్డు విషయంలో మాత్రం అది రాజకీయంగా రంగు పులుముకుంటుంది. సో ఏదేమైనప్పటికీ తప్పు జరిగితే మాత్రం, తప్పు చేసిన వాళ్ళని మాత్రం ఖచ్చితంగా స్వామివారు శిక్షించక తప్పదు. ఇది రాబోయే రోజుల్లో జరుగుతుందని చూడొచ్చు. సో మొత్తానికి ఒక హిందువులకు, ఇది స్వామివారిని ఆరాధించే హిందువులు ఎవరైతుందో ఇది ఒక బిగ్ రిలీఫ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రిపోర్ట్ రావడంతో ఇందులో కెమికల్ ఫ్యాట్ కలవలేదనే రిపోర్ట్ రావడం కాస్త బిగ్ రిలీఫ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది ఏంటి. మరి ఈ అంశానికి సంబంధించి ఈ రిపోర్ట్ పైన కూడా ముఖ్యమంత్రి గారు స్పందిస్తారనేది కూడా అందరూ అనుకుంటున్నారు. మరి రెస్పాండ్ అవుతారా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ చర్చ. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి 60 సామాన్యుడి అర్పణ.